యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు. భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డిఐస్ తగ్గిపోతున్నాయా? నెట్ ఎఫ్డిఐ దారుణంగా పడిపోయిందా? అవుననే చెప్పాలి. నెట్ ఎఫ్డిఐ అనేది 96% తగ్గిపోయిందంట ఈ సంవత్సరం. నెట్ ఎఫ్డిఐ అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో. అంటే విదేశాల నుంచి మన దేశానికి ఎంత వస్తుంది మైనస్ మన దేశం నుంచి విదేశాలకు ఎంత వెళ్తుంది. ఉదాహరణకి ఒక చిన్న ఫిగర్ తీసుకుందాం. అమెరికా నుంచి మన దేశానికి అంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి మన దేశానికి $100 వస్తుంది అనుకుందాం. మన దేశం నుంచి $50 బయటకు వెళ్తున్నాయి అనుకుందాం. నెట్ ఎఫ్డిఐ అంటే $50 అనమాట. అంటే ఇన్ఫ్లో మైనస్ అవుట్ఫ్లో 100 మైనస్ 50. ఇది నెట్ ఎఫ్డిఐ అనమాట. దీనికి సంబంధించి ఈ సంవత్సరం నెట్ ఎఫ్డిఐ అనేది $0.35 బిలియన్. చాలా చాలా తక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో $10.13 బిలియన్ ఉందన్నమాట. సో ఇప్పుడు నెట్ ఎఫ్డిఐ అనేది దారుణంగా పడిపోయింది. దీనికి కారణం ఏంటి? భారతదేశం పైన మదుపర్ల ఇంట్రెస్ట్ తగ్గిపోయిందంటే ఖచ్చితంగా కన్సర్న్ పెరిగిందని చెప్పాలన్నమాట. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు ఆలోచిస్తున్నారు. చాలా ప్రాజెక్ట్స్ మధ్యలోనే ఆగిపోవటం, అదేవిధంగా ఇక్కడ ట్యాక్స్ స్ట్రక్చర్స్ అనేవి కాస్త కఠినంగా ఉండటం, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ భారతదేశంలో తగ్గిపోవటం, ఇవన్నీ కూడా. అండ్ దాంతోపాటు భారతదేశ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, ఇండియాలో ఉన్న కంపెనీస్ వాళ్ళందరూ అవుట్ సైడ్ ఇండియా ఎక్కువ బయట కంపెనీస్తో మెర్జర్స్ ఎక్విజిషన్స్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. దీనివల్ల మన దగ్గర నుంచి ఎఫ్డిఐ బయటకు వెళ్తుంది, బయట నుంచి మనకు వచ్చేది బాగా తగ్గుతుంది అనమాట. సో ఎఫ్డిఐ ఫ్లోస్ అనేవి ఖచ్చితంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో అనేది మారుతూ ఉంటుంది. ఆ మారేదే మెచ్యూర్డ్ మార్కెట్కి ఒక సైన్ అనమాట. అంటే ఖచ్చితంగా ఒకటే చోట ఉండాలని కాదు, ఒక మెచ్యూర్డ్ మార్కెట్లో ఎఫ్డిఐస్ వస్తుంటే పోతుంటాయి. కానీ ప్రాబ్లం మన దగ్గర డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారని కాదు, మన వాళ్ళు బయట ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారనమాట. మన వాళ్ళు మనల్ని నమ్మకుండా బయటికి వెళ్ళి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు మెర్జర్స్ ఎక్విజిషన్స్లో. ముఖ్యంగా డొమెస్టిక్ కంపెనీస్, భారతదేశంలో స్వదేశీయంగా ఉన్న కంపెనీస్ ఎక్కువగా బయట ఎకానమీస్ని ఎక్కువ నమ్ముతున్నాయి అనమాట. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్స్లో అనిశ్చితి చాలా ఉన్నా, అంత ప్రామిసింగ్గా లేకపోయినా ఇంకా వాటినే నమ్ముతున్నాయి. అంతేకాదు ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా భయపడుతున్నాయి అనమాట. భారతదేశంలో ఎకనమిక్ అన్సర్టనిటీ అనేది ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అసలు ఈ ఎకనమిక్ అన్సర్టనిటీ అంటే ఏంటంటే రేషియో ఆఫ్ డ్రాప్డ్ ప్రాజెక్ట్స్ బై న్యూ అనౌన్స్మెంట్స్ అనమాట. అంటే ఎన్నెన్ని ప్రాజెక్ట్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ కొత్త ప్రాజెక్ట్స్ ఎక్కువగా అనౌన్స్ అవుతున్నాయా లేదా, వీటన్నిటిని చూసుకుని దాన్ని బట్టి ఆలోచిస్తారనమాట. దీనివల్ల చాలామంది ఇండియాలో ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచిస్తున్నారనమాట. మన వాళ్ళు ఆలోచిస్తున్నారు, బయట వాళ్ళు కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంటే మన కంపెనీస్ ఆలోచిస్తున్నాయి, బయట కంపెనీస్ కూడా ఆలోచిస్తున్నాయి అనమాట. ముఖ్యంగా ఇండియన్స్ చేతిలో ఇప్పుడు డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది, అంటే ఖర్చు చేసే ఇన్కమ్ అనేది తగ్గిందంట. కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిందంట. మనం చూస్తే కనుక ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో మోర్ దెన్ 60% ఆఫ్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి, అంటే ఇప్పుడు వస్తున్న కాస్త ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కూడా ఏదైతే వస్తున్నాయో భారతదేశానికి, అవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ ఎనర్జీ సర్వీసెస్ వీటిలోనే వస్తున్నాయి అనమాట. అంటే భారతదేశానికి ఇప్పుడు వస్తున్న ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఎలక్ట్రిసిటీ, ఎనర్జీ అండ్ అదర్ సర్వీసెస్ మాత్రమే ఎక్కువ వస్తున్నాయి అనమాట. ముఖ్యంగా భారతదేశానికి 75% ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ అనేవి 5 దేశాల నుంచి వస్తున్నాయి. సింగపూర్, మారిషస్, యుఏఈ, నెదర్లాండ్స్, ఈ 4-5 దేశాల నుంచి 75% వస్తున్నాయి. అండ్ ఈ దేశాలకే ఎక్కువ వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు. అంటే ఏదైతే ఇండియాలో పెట్టుబడి పెట్టి తీసుకెళ్ళిపోతున్నారో అది కూడా ఈ దేశాల వాళ్ళు ఎక్కువ మంది తీసుకెళ్తున్నారనమాట. ఎఫ్డిఐ అవుట్ఫ్లోస్ కూడా ఈ దేశంకే, అంటే పెట్టిన వాళ్ళు పెట్టి ఉంచకుండా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. అవుట్ఫ్లోస్ కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఎవరైతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారో వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేస్తున్నారు అనమాట భారతదేశంలో. ముఖ్యంగా మనం చూస్తే కనుక 2025లో డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, ఎవరైతే డైరెక్ట్గా భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్ళిపోయిన వాళ్ళు 2025లో దాదాపు దాని వాల్యూ $51 బిలియన్ ఉంది. 2024లో దాని వాల్యూ $44 బిలియన్ ఉంది. 2023లో దాని వాల్యూ $29 బిలియన్ ఉంది. అంటే భారతదేశానికన్నా ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ఆసక్తి చూపుతున్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అది మన ట్యాక్స్ స్ట్రక్చర్స్ ఉండొచ్చు, మన కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఉండొచ్చు, మన లైసెన్స్ విధానం ఉండొచ్చు, తర్వాత మన కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, డిలే ఇన్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, కొత్త ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్ట్స్ ఎక్కువగా మిడిల్లో ఆగిపోయి ఉండొచ్చు. వీటన్నిటి దృష్ట్యా ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే భయపడి ఉండొచ్చు. అందుకనే ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకుని ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీలో జూన్ 5వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ 1 ఇయర్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో యాక్సెస్ చేయొచ్చు.